ఎవరైనా రక్షింపబడాలనుకుంటే వినాల్సింది దేవుని వాక్యం. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే వాక్యము వలననే అది సాధ్యమవుతుంది. దేవుని బిడ్డలారా, ఆత్మ రక్షింపబడాలి అంటే ఆ ఆత్మను రక్షించుటకు శక్తి కేవలము దేవుని యొక్క వాక్యములకు మాత్రమే ఉన్నది. అయిపోయిందా మీ పని? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. రక్షించుటకు శక్తి గల వాక్యము. దేనికి శక్తి ఉన్నది? వాక్యానికి ఉన్నది. ఏం చేస్తుందంట వాక్యము? రక్షిస్తుంది. చెప్పాలి అందరూ, వాక్యం ఏం చేస్తుందండి? రక్షిస్తుంది. రక్షించుటకు శక్తి కేవలం వాక్యంకే ఉంది కనుక మనము తప్పకుండా ఆ వాక్యాన్ని వినాలి. ఆ వాక్యము ఉన్నదా మీ యొద్ద? రోమపత్రిక 10వ అధ్యాయంలో వాక్యము నీ యొద్ద ఎక్కడ ఉండాలి చెప్పాలి? ఎక్కడండి? మన యొద్ద. వాక్యం ఎక్కడ ఉండాలి? మన యొద్ద ఉండాలి. రెండవది, వాక్యము మన నోట ఉండాలి. దేవుని స్తోత్రం. మూడవది, వాక్యము మన హృదయమందు ఉండాలి. రోమా సంఘానికి పౌలు రాస్తూ వాక్యము నీ యొద్దను, వాక్యము నీ నోటను, వాక్యము నీ హృదయమందును ఉండును ఉన్నది. ఈరోజు ప్రశ్న ఏమిటో తెలుసా? వాక్యము నీ యొద్ద ఉండి ఉండవచ్చు, నేననేది వాక్యము నీ నోట్లో ఉన్నదా అని అడుగుతున్నాను. దేవుని స్తోత్రం చెల్లించండి. వాక్యము నోట్లో ఉన్నదా? వాక్యము నోటిలో ఉంటే వాక్యము హృదయములో ఉన్నదా? మన దగ్గర వాక్యం ఉన్నది. మా ఇంట్లో కూడా ఉందండి వాక్యం, అవునా? నా దగ్గర బైబిల్ ఉన్నది, సంతోషం. ఈ వాక్యము నీ యొద్ద ఉన్నది, చాలా సంతోషం. కానీ ఈ వాక్యము ఎక్కడికి రావాలి? రెండో స్థలం చెప్పండి. ఎక్కడికి రావాలి? నోట్లోకి రావాలి. ఈ వాక్యము నోట్లోకి రావాలి. ఈ వాక్యము మూడవదిగా హృదయమందు ఉండిపోవాలి. దేవుని స్తోత్రం. వారు నిత్యము కాపాడబడతారు, వారు నిత్యము బ్రతుకుతారు. మనము దేవుని కోసం బ్రతకాలి అంటే, దేవుని బిడ్డలుగా బ్రతకాలి అంటే, మనము పాపము నుండి తప్పించుకోవాలంటే, పాపము నుండి రక్షింపబడాలంటే, మన ఆత్మ నశించిపోకుండా ఉండాలి అంటే వాక్యము మన యొద్ద ఉండాలి, నోట్లో ఉండాలి, హృదయమందు ఉండాలి. దేవుని స్తోత్రం. వాక్యాన్ని ప్రేమిస్తారా? వాక్యాన్ని హత్తుకుంటారా? ఆ వాక్యం ఎవరో కాదు, యేసు ప్రభు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి నివసించెను. హల్లెలూయా. వాక్యము, దేవుడు వాక్యముగా మన యొద్దకు రావాలని ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం వద్దండి నాకు, ఈ వాక్యాన్ని విను, ఈ వాక్యాన్ని చదువును, ఈ వాక్యాన్ని గైకొనను అంటే నువ్వు ఎవరిని వద్దంటున్నావు తెలుసా? నిన్ను రక్షించే దేవుణ్ణి వద్దంటున్నావు. రక్షించే దేవుణ్ణే వద్దంటున్నాం మనం. ఈ వాక్యం వద్దు, ఈ వాక్యం వినను, ఈ వాక్యం ధ్యానించను, ఈ వాక్యాన్ని గైకొనను అంటే నాకు దేవుడు వద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నావు అంతే. నాకు వాక్యం కావాలి, నేను వాక్యం వినాలి, నేను వాక్యం ధ్యానించాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలనుకుంటున్నాను, వాక్యాన్ని గైకొనాలను కదా. వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. అదే కదా అక్కడ మనం చదివింది. వినువారు మాత్రమే అయి ఉండి మిమ్మల్ని మీరు వాక్యాన్ని విని తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ గైకొనాలంట. దేవుని స్తోత్రం. ఏం చేయాలండి? వాక్యాన్ని విని గైకొనాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. వాక్యము దగ్గర మనము ఉన్నవారముగా, వాక్యాన్ని ప్రేమించే వారంగా, హత్తుకునే వారంగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. వాక్యానికి తప్ప నిన్ను రక్షించే శక్తి ఏ పాస్టర్ గారికి లేదు. దేవుని బిడ్డలారా, వాక్యానికి ఉంది. నిన్ను రక్షించే శక్తి ఎవరికి ఉందండి? వాక్యానికి. అయ్యో నేను మంటలో కాలిపోతున్నాను, ఎవరైనా వచ్చి నన్ను రక్షించండి అంటాం కదా. అయ్యో నీళ్ళలో మునిగిపోతున్నాను, నాకు ఈత రాదు, ఎవరైనా వచ్చి నాకు చెయ్యవండి, నన్ను రక్షించండి అంటాం కదా. అయ్యో నేను అప్పులో కూరుకుపోయాను, అప్పుల బాధ ఎక్కువైపోయింది, అప్పులోంచి నన్ను ఎవరైనా బయటికి లాగండి అంటాం కదా. అయ్యో ఇదిగో ప్రమాదం జరిగింది, ఇదిగో నేను ఈ వాహనంలో ఉండిపోయాను, ఇదిగో డోర్ రావట్లేదు, నన్ను బయటికి తీయండి, నన్ను రక్షించండి అంటాం కదా. మనకు అనేక సమయాల్లో, అనేక సందర్భాల్లో
రక్షించేవారు కావాలి. నిన్నెల్లప్పుడూ రక్షించుటకు దేవుడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ రక్షించుటకు దేవుడున్నాడు. ఆయన వాక్యం ఉన్నది. ఆయన వాక్యము వినేవారందరూ రక్షింపబడతారు. ఆయన వాక్యాన్ని హృదయంలోకి తీసుకునేవారు రక్షింపబడతారు. ఒక రోజున నది ఒడ్డున ప్రార్థన జరుగును అనుకొని పౌలు అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడు. అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ పేరు లూదియా. ఆమె హృదయం తెరవబడింది. ఆ పౌలు ప్రకటిస్తున్న వాక్యం వినగానే ఆమె హృదయం తెరవబడింది. హృదయం తెరవబడగానే ఆమె రక్షింపబడింది. దేవునికి స్తోత్రం. లూదియా కుటుంబం రక్షింపబడింది. ఒక రోజున పేతురుని దేవుడు దర్శించాడు. పేతురు నువ్వు వెళ్ళు, ఒక ఇంటికి వెళ్ళు, నేను నీకు చూపించబోయో ఆ గృహానికి వెళ్ళినప్పుడు, అలాగే ఆ గృహంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ ఇంటి వ్యక్తి అయితే పిలవాలో పేతురుని, ఆయనకో దర్శనం వచ్చింది. నువ్వు అర్జెంటుగా పేతురు అనే వ్యక్తిని పిలిపించుకో అన్నప్పుడు ఆ పేతురు గారు ఇంటికి వచ్చారు. ఎవరింటికి వచ్చారు చెప్పాలి, ఒక్కరైనా చెప్పండి. ఎవరింటికి వచ్చారు? కొర్నేలి ఇంటికి వచ్చారు. కొర్నేలి ఇంటికి రాగానే ఆయన వాక్యం ప్రకటిస్తుండగా వాక్యం విన్న వారందరూ రక్షింపబడ్డారు. దేవుని స్తోత్రం. వాక్యం వింటే రక్షణ. వాక్యం వింటే రక్షణ. వాక్యం ఏం చేసిద్దండి? రక్షిస్తుంది. ఏం చేస్తుంది? వాక్యం రక్షిస్తుంది. కనుక ఆ వాక్యం మనకు కావాలి. ఆ రోజు కొర్నేలి ఇంటి వారు అందరూ రక్షింపబడ్డారు. దేవుని స్తోత్రం. జైల్లో పడిపోయారు. ఎవరు? పౌలు శీలలో. ఆ జైలు అధికారికి దేవుడు అంటే తెలియదు, రక్షణ తెలియదు. ఆయన అంటాడు కదా, అయ్యా నేను రక్షింపబడ్డకు నేనేం చేయాలన్నప్పుడు, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచని దేవుని పేరట వాక్యం చెప్పినప్పుడు ఆ వ్యక్తి, ఆ కుటుంబం రక్షింపబడింది. నిన్ను రక్షించేది వాక్యం. ఆమెన్. రక్షించేది ఎవరండి? వాక్యం. రక్షించేది వాక్యం. గనుక వాక్యాన్ని హత్తుకుందాం. వాక్యాన్ని ఇక్కడ దాకా తీసుకొద్దాం. ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఏం రావాలండి లోపల నుంచి? వాక్యం రోజంతా మాట్లాడండి, ఏం తప్పులేదు. వాక్యం ఆశీర్వాదం. అది ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర వాక్యమే మాట్లాడండి. నీకేం బుద్ధి లేదా? అసలు నీకేం జ్ఞానం లేదా? ఎప్పుడు చూసినా వాక్యం మాట్లాడతావు ఏంటంటే, మరి నా నోట్లోంచి అదే వస్తుంది, నాకేం రావట్లేదని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం మాట్లాడటం కోసం మాత్రమే కాదు, అసలు అది ఉండాల్సిన స్థలం ఇది. ఆమేన్. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. అప్పుడు నువ్వు పడిపోవు, నువ్వు తప్పిపోవు, నువ్వు ఫలిస్తావు. 30 60 100. ఎక్కడుండాలి వాక్యం? హృదయంలో. దయచేసి లోపలికి వెళ్ళనివ్వండి, అడ్డు పెట్టబాకండి. దాన్ని రానివ్వండి లోపలికి. ఇక్కడే పెట్టేస్తాం మనం ఒక్కోసారి. ఇక్కడ వేసేసామంటే ఇక అసలు ఎక్కడికి లేదు అది కదా. మొట్టమొదటి ఎటు నుంచి వెళ్ళింది వాక్యం చెప్పండి? ఎటు నుంచి ప్రవేశిస్తుంది? ప్రవేశ ద్వారాలు ఏవి చెప్పండి? వాక్యం. దేవుని స్తోత్రం. ఇదే ఈ తలుపులు వేయబాకండి. ఈ తలుపులు వాక్యానికి బాగా తెరిచి ఉంచండి. మిగతా వాటికి కొన్నిసార్లు మూసేయండి. వేస్ట్ మాట్లాడుతాం, తీసే, నాకు అవసరం లేదు ఈ సబ్జెక్టు. వాక్యం చెప్తుంటే ఎవరైనా సరే తెరవండి. దేవుని స్తోత్రం. లోపలికి వెళ్తుంది. అది సెటిల్ అయిపోవాలి. ఇక్కడ సెటిల్ అయిపోవాలి, స్థిరపడిపోవాలి. దేవుని యొక్క వాక్యం అంట ఆకాశములో స్థిరంగా ఉందంట. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ వాక్యాన్ని మనం ఇక్కడికి రప్పించుకోవాలి. ఆమేన్. ఆ వాక్యాన్ని ఇక్కడికి రప్పించుకోవాలి. ఆ భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం.